యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఒక ప్రైవేట్ గీతానికి మనం పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. ఆల్రెడీ ఈ పాట మనం ఇంతకుముందు వీడియోలో పాడుకున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాడిన నేను ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో కూడా కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్లో కూడా నేను ప్లే చేస్తున్నాను. ఆసక్తి గల వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా మీకు చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, వీటికి బుక్ 3 అతి త్వరలోనే రాబోతుందన్నమాట. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి. అన్ని విషయాలు మీకు చెప్తాను. మనీ ఎంతో, డబ్బు ఎంత అవుతుంది ఏంటో. ఫోన్ నంబరు 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు నీ చిరునామా ఏమి నిజము తెలుపుమా స్వామి. రచన శ్రీ ఆరుద్ర గారు. ఒక ప్రైవేట్ గీతం అనమాట మాస్టర్ గారిది. ఇది చక్కని ఆధ్యాత్మిక గీతం అనమాట. ఇది సంగీతం గానం పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు. రాగం అందరికీ ఇది కళ్యాణిలాగానే అనిపిస్తుంది. కానీ ఒక చోట మావన్ శుద్ధ మధ్యమాన్ని వాడారు. అందువలన ఇది నా దృష్టిలో ప్రధానంగా కళ్యాణి రాగం. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరాలు ఉన్నాయి కదా, మరి అన్యస్వరములు 1, 2, 3, 4 కలుపుతారు. నేను తర్వాత వివరణిస్తాను. ఈ కళ్యాణి రాగం అనొచ్చు, దీన్ని మేచ కళ్యాణి రాగం అని కూడా అనొచ్చు. ఇది 65వ మేళకర్త రాగము, అంటే జనక రాగం అని కూడా అంటారు. ఇది సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు. సరిగమ పదనిస, సానిదప మగరిస. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మాటు ప్రతిమధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీత్రి కాకల్ నిషాదము, తారస్థాయి షడ్జమములు వస్తాయి. అయితే మావన్ శుద్ధ మధ్యమాన్ని ఒక చోట వాడారు. అది అందువలన ఇది ఈ భాషాంగ రాగం అన్యస్వరాన్ని తీసుకున్నాం అనమాట. మావన్ని కళ్యాణ్లో మాటు వస్తుంది. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడ తాళము, అంటే ఆది తాళము. గతి నడక ఒక్కొక్క క్రియకు 4 పాఠాక్షరముల చొప్పున 4 స్వరాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. చూడండి, తాళం వేస్తే ఇప్పుడు జతుల ప్రకారంగా ఎలాగంటే కిట్ట తక్క 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 అని. శృతి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా ఉందన్నమాట ఇది. అయితే నేను చూసిన వీడియో ఇది 3వ శృతిలో ఉందన్నమాట. నేను కూడా 3వ శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 3వ శృతిని, ఈ క్యాషియోని చూడండి ఇక్కడ, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం. 1వ శృతి మనం వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ అంటే 3వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు మనం పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మేచ కళ్యాణి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు మనం తెలుసుకుంటే నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని స సాని ధ ప మ గరి స, సరి గ మ పద ని స సాని ధ ప మ గరి స. లో పిచ్చులో
స ని ధ ప పంచమం వరకు వెళ్ళారు. అయితే హై పిచ్లో సరి సా తారస్థాయి శుభం వరకు వెళ్ళారు. పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. అయితే ముందర సాకి ఉంది, ఆ సాకి పాడి దానికి స్వరం పాడతాను. తరువాత పల్లవికి ఒక లైన్ సాహిత్యం పాడి దానికి స్వరం పాడతాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రభూ నీ చిరునామాయేది నిజము తెలుపుమా స్వామి. గాపా పామ పా గా పా గ గ గ గ గ గ మా సా సా. నీ చిరునామా ఏమి నిజము తెలుపుమా స్వామి. నీ చిరునామా ఏమి దాద గరి రి నీ దా పప పద సరి మా సా దాద గరి రి సా సా దాద గరి రి నీ దా పప పద సరి మా సా దాద గరి రి సా సా గప పద దా దా మా గప పద దా పా పసని నిద పా మద ప మసాస దాద గరి రి నీ దా పప పద సరి మా సా దాద గరి రి సా సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. జ్ఞానులు తెలిపిరి నీ విలాసం, వాణిని నమ్మిన జరిగెను మోసం. గాగమ మప మదా పపాగ మా మదని నిద మదని సపాప. గాగమ మప మదా పపాగ మా మదని నిద మదని సపాప. పాప స సరి సా స పా పాప సరి స ప సా ని ద ప దా ప మగరి స. నీ చిరునామా ఏమి నిజము తెలుపుమా స్వామి. నీ చిరునామా ఏమి దాద గరి రి నీ దా పప పద సరి మా సా దాద గరి రి సా సా. లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. రాగల యుగముల తేది వేసి నీ గాదిలి నరునకు ఇస్తివి చెక్కు. గ గమ పప మ దాద పా మ దాద దని ద దాద ప దప్ప. గ గమ పప మ దాద పా మ దాద దని ద దాద ప పప్ప. పాప సరి ని స పా పాప సరి ని స పా పస్సని ని దద ప దా ప మరి సా దాద గరి రి నీ దా పప పద సరి మా సా దాద గరి రి సా సా. గప పద దా మా గప పద దా పా పసని నిద పా మద ప మసాస దాద గరి రి నీ దా పప పద సరి మా సా దాద గరి రి సా సా. థ్యాంక్ యూ అండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నన్ను ఇంత చక్కగా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరి ఒక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. నేను ఈ వీడియో బిగినింగ్లో కూడా చెప్పాను. మరి
ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో అక్కడ ప్లే చేస్తున్నాను. మరి ఆసక్తి గలవారు మరి ఆ ఛానల్ లింకును కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ వీడియోలు కూడా చూడవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.